ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం 18వ కీర్తన 32వ వచనంలో నేను మొదటి భాగాన్ని చదువుతున్నాను. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. బలం కావాలని, బలంగా నిలబడాలని, బలంగా బ్రతకాలని, బల సంపన్నులుగా ఉండాలని ప్రతి ఒక్కరి ఆశ, కోరిక. ఈ బలాన్ని ఏ విధంగా సంపాదించుకోగలం? శారీరక బలమైతే ఒక దినాన ఈ బలం ఉడిగిపోతుంది. శారీరక బలాన్ని బట్టి అతిశయపడితే కొంత కాలం తర్వాత మనం నిరుత్సాహం ఎదుర్కొంటాం. ఎందుకంటే మన శరీరంలో అట్టి బలమిక ఉండదు. కానీ మన యొక్క జీవితాలలో ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి నడిపించేది మరి ఇంకేముంది? చాలాసార్లు మనుషులకు బలం అనగానే బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇటువంటి వారిపైన వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారంటే ఇష్టం అనే స్థితిని బట్టి ఏం చేస్తారు? చాలా ధైర్యంగా ఉంటారు. వారు బలం అనుకుంటూ బ్రతికేస్తారు. అయితే వీరందరూ ఎప్పుడు వెంట ఉంటారా అంటే ఇది నమ్మలేని నిజమేమో. ఒక దినాన అటువంటి వారందరూ విడిచిపెట్టిపోతారు. అయినా సరే అటువంటి వారిపైన నమ్మకం పెట్టుకొని వారే బలం అంటాం. కానీ ఇంకొందరైతే వారు సంపాదించిన ధనం, ఆస్తిపాస్తులు, వారికి ఉన్న చక్కటి ఉద్యోగం లేదా మంచి వ్యాపారం, దీన్ని బట్టి వారికి ఎంతగానో బలంగా ఉన్నామనుకుంటారు. అయితే ఇవన్నీ ఒక రోజున చేజారిపోయే అవకాశం ఉంది. కానీ నిజమైన బలాన్ని ధరింపజేసే దేవుని పైన ఆధారపడ్డ వారముగా ఉంటున్నామా? ఇదేం బలం, ఇదేం చేస్తుంది అనుకుంటామేమో. సంసోనును ఫిలిష్తీయుల మీదికి వెళ్ళినప్పుడు, దేవుడు తోడై ఉన్నప్పుడు, ఆయన చెప్పిన ప్రకారం ఉన్నప్పుడు తను వారిని సునాయాసంగా గెలుచుకున్నాడు. కానీ దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఒక ఆడదాని చేతిలో, దెలైలా చేతిలో నిస్సహాయంగా మిగిలిపోతే ఆ ఫిలిష్తీయులు ఆ యొక్క సంసోను కళ్ళను ఊడబెక్కి బానిసగా చేసేసినారు. బలాన్ని ధరింపజేయువాన్ని ధరించుకోకుండా ఇష్టానుసారంగా ఉంటే జరిగే నష్టం ఎంతో. అందుకే ఆయన బలం కావాలి. అరణ్యంలో ఉన్న మోషేను తిరిగి పారిపోయిన దేశానికే తిరిగి పంపించి తన ప్రజలను విడిపించడానికి బహుబలముగా వాడుకున్నాడు మోషేను. నేను నత్తివాడను, నేను చేరలేనన్నాడు. కానీ బలము ధరింపజేసినప్పుడు ఆయన ఆ సమూహాన్నంతా ఆ ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి గొప్ప నాయకుడిని చేసినాడు. ఆ బలానికి కారణం ఎవరు? దేవాతి దేవుడే. ఈ యొక్క ప్రయాణంలో చాలాసార్లు మనం మన యొక్క బలం పైన ఆధారపడతాం. అయితే మరొక వ్యక్తుల గురించి జ్ఞాపకం చేస్తాను. షడ్రక్, మేషక్, అబేద్నెగో. వీరి విశ్వాసంలోని బలం ఎంతది అంటే ఒక రాజును సైతం ఎదిరించగలిగినది. ఇంకా చెప్పాలి అంటే అసలు మా దేవుడు రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కము అంటూ బహుబలంగా సమాధానం చెప్పినారు. ఈ బలానికి కారణం ఎవరు? బలమైన అగ్ని మనిషిని కాల్చివేస్తుంది. 7 అంతలు ఆ అగ్నిని పెంచి ఉంచినప్పుడు అందులోకి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విసిరివేస్తూ ఉంటే విసిరి వేసేవారు కాలిపోయారు. కానీ అందులో పడిన ముగ్గురు మాత్రం నలుగురిగా కనబడ్డారు. ఈ 4వ వ్యక్తి ఎవరు? ఆయనే మన బలం, ఆయనే మన ఆధారం. మన జీవితాల్లో ఆ దేవాతి దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా నువ్విక వేరే దేన్నైనా సరే బలంగా ఎంచితే అవన్నీ కొంతకాలంలోనే దాటిపోతాయి. మన జీవితం అటువంటి బలహీనమైన స్థితిలో ఉండటానికి వీల్లేదు. మనము దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికే వారంగా ఉండాలి. మరి పాపపు జీవితంలో నుండి పవిత్రతలోకి రావాలి అంటే, మరి పాపాన్ని మన నుండి తొలగించుకోవాలంటే ఈ బలం ఎక్కడి నుండి రావాలి? ఆ కలువరి సిలువల నుండి రావాలి, ఆ యేసయ్య నుండి రావాలి. ఆయన మనల్ని బలపరిచినాడు, పాపము నుండి విడుదల కలిగించినాడు,
మనం బ్రతుకుతున్న ఈ ప్రయాణంలో అపవిత్రత అంటకుండా పవిత్రమైన వారుగా బ్రతుకుటకు కావలసిన శక్తిని, బలాన్ని మనకు మెండుగా అనుగ్రహించి నడిపిస్తున్నాడు. ఆయనే బలాన్ని ధరింపజేయవాడు. ఈ ఉదయ కాలంన ఒకవేళ జీవితం పట్ల పిరికితనంగా ఒకవేళ ఉంటే, అయ్యో నా బ్రతుకులు ఇక నేను నిలబడలేనా అన్న ఆలోచన ఉన్నప్పుడు మనుషుల వైపుకు కాకుండా, బంధువుల వైపుకు కాకుండా, నీ యొక్క అన్నదమ్ముల వైపు కాకుండా, అక్క చెల్లెళ్ళ వైపు కాకుండా, నీ యొక్క చేతులు యేసయ్య వైపుకు ఎత్తగలిగితే, ఆ దేవాతి దేవుని వైపుకు నీ కన్నులు ఎత్తగలిగితే, ఆయన సన్నిధానంలో మోకరించి నీ బలం నాకు కావాలి దేవా అని అడిగినప్పుడు ఆయన నిన్ను నిలబెడతాడు కదా. ఇక నిన్ను త్రోసివేయవారు, పడద్రోయేవారు, నిన్ను ఓడించేవారు ఈ లోకంలో ఇక ఎవ్వరు ఉండరు. అట్టి బలాన్ని ధరించుకున్న వారముగా ఈ లోకంలో విశ్వాస జీవితంలో ప్రయాణం చేద్దాం. అట్టి నమ్మకమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య మీకే వందనాలు. చాలాసార్లు మా శారీరక బలాన్ని బట్టి, ఆర్థిక బలాన్ని బట్టి, చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులను బట్టి, అక్క చెల్లెలను బట్టి, అన్నదమ్ములను బట్టి మేము అతిశయపడిపోతాం. మాకు ఇంకా ఎదురు లేదు అనుకుంటాం. కష్టం వచ్చినప్పుడు మా చుట్టూ అందరూ ఉంటారని మేమెంతగానో ఆశపడి దాని కొరకు నిలబడతాం. కానీ వారందరూ ఒక దినాన కష్టం వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోతారు. కానీ యేసయ్య నీ బలాన్ని ఆధారం చేసుకొని నీవు అనుగ్రహించే బలాన్ని ధరించుకోగలిగితే జీవిత కాలంలో ఏ ఒడిదుడికైనా సరే బహుబలంగా నిలబడి కొనసాగలం. అట్టి నమ్మకమైన, విశ్వాసం కలిగిన బలమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే నా తండ్రి వారి జీవితం కొరకు వేసారిపోయి ఉన్నారు, వారందరినీ మీ దయగల చేతికి అప్పచెప్తున్నాను. పడిపోయిన బ్రతుకులను తిరిగి నిలబెట్టగలిగిన వాడవు నీవే. బలహీనమైన స్థితి నుండి తిరిగి బలములోకి నడిపించు వాడవు నీవే. వీరు ఇంతే, వీరి పని అయిపోయింది అనుకుంటున్న వారిని సైతము నా తండ్రి నాయన, నవ్విన వారు ముక్కును వేలు వేసుకునే విధంగా నాయన నువ్వు నిలబెట్టగలిగిన దేవుడవు నీవు. అట్టి నమ్మకమైన స్థితిలో నిలబెట్టి నాయన, ముఖ్యముగా అపవాదిని ఎదిరించి పాపపు బ్రతుకు నుండి పరిశుద్ధ జీవితంలోకి ముందు కొనసాగుటకు కాల్సిన శక్తిని, బలాన్ని మెండుగా ఆ కలువరి శిలువలను మీరే అనుగ్రహించి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. వీలైనంత మట్టుకు యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో దీన్ని అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.